తెలంగాణలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ కేసులు పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్స్కు రోగులు క్యూ కడుతున్నారు. ప్రధానంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా డెంగ్యూ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 5,000కు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. డెంగ్యూతో పాటుగా వైరల్ ఫీవర్ల బారిన పడిన రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రం మొత్తం విషజ్వరాల వలయంలో చిక్కుకుపోయింది. ఎక్కడ చూసినా సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో విషజ్వరాలపై సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే డెంగ్యూ కేసులను, మరణాలను ప్రభుత్వం దాచిపెడుతుందని ఆరోపణలున్న ఈ తరుణంలో తాజా గణాంకాలతో ఫీవర్ సర్వే పైన అనుమానాలు మొదలయ్యాయి. ఈ తరహాలో ఫీవర్ సర్వేల్లోనూ స్పష్టత లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వైద్య శాఖకు ఉన్న సిబ్బంది ఎంతమందిని సర్వే కోసం నియమించారు, ఒక్కో బృందం రోజుకు సగటున ఎన్ని కుటుంబాలను, ఎంతమంది వ్యక్తుల్ని సర్వే చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా పేపర్పై ఇష్టం వచ్చినట్లు నెంబర్లు వేసి రిలీజ్ చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.